నమస్తే. వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటివరకు అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, పోలీసులకు సంబంధించి యూనిఫామ్ లేకుండా దొంగచాటుగా తీసుకెళ్లిన దారుణమైన ఘటనలు కూడా మనం చూసాం. అసలు తెలంగాణలో అరెస్టులకు సంబంధించి ఇప్పటివరకు డీజీపీ కానీ లేదా రాష్ట్రానికి సంబంధించిన హోంమంత్రి కానీ ఒక స్పష్టమైన వైఖరి కానీ ఒక స్పష్టమైన విధానాన్ని కూడా ఎప్పుడు కూడా అవలంబించలేదనేది తెలంగాణ పౌర సమాజం కూడా పూర్తి స్థాయిలో ఆరోపిస్తుంది. అసలు తెలంగాణలో అరెస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో అసలు ఎందుకు ఈ అరెస్టులు జరుగుతున్నాయి, వాస్తవాలేంది, కేవీఆర్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పోలీసులు దారుణంగా తీసుకెళ్లడం, అంతకుముందు బాల్క సుమన్ అరెస్ట్, అంతకుముందు క్రిషాంక్ అరెస్ట్, ఇలా వరుసగా అరెస్టుల పర్వంతో తెలంగాణ దద్దరిల్లుతున్న పరిస్థితి కనబడుతుంది. అసలు వాస్తవాలేంది, జరుగుతున్న పరిణామాలు ఏంటి, అన్ని విషయాల గురించి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. నాతో పాటు లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వారు నాంపల్లితో పాటు హైకోర్టులో కూడా పూర్తి స్థాయిలో అనేక కేసులను కూడా వాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఆరతీసే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో, ఈ అరెస్ట్ల పర్వం ఏంటి? నిజంగా ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో గత 2.5 సంవత్సరాల కాలంగా మనం చూస్తున్నాం. జర్నలిస్టుల మీద, రైతుల మీద, స్టూడెంట్స్ మీద, అంటే సోషల్ కార్యకర్తల మీద, పౌర హక్కుల సమాజం మీద కూడా విపరీతమైన, అంటే ఇల్లీగల్గా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఇల్లీగల్ డిటెన్షన్ చేసి, ఇల్లీగల్ కస్టడీ తీసుకొని జైలుకి పంపించడం మనం చూస్తున్నాం కదా. దాదాపు మేము యాజ్ ఏ బీఆర్ఎస్ లీగల్ టీమ్ మెంబర్గా దాదాపు 100 కేసులు మేము చేసినాం. ఇక్కడ క్లియర్గా మీరు అన్నట్టు ఇక్కడ ఈరోజు కేవీఆర్ గారి కేసు కావచ్చు, బాల్క సుమన్ గారి కేసు కావచ్చు, క్రిషాంక్ గారి కేసు కావచ్చు, క్లియర్గా వయలేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్, అంటే మానవ హక్కులు హరించబడుతున్నాయి తెలంగాణలో ప్రస్తుతానికి. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఇప్పుడు ఈ మధ్యలో మనం ఈరోజు చూసాం కేవీఆర్ గారిని అరెస్ట్. నిజంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే ముందు ఎందుకోసం అరెస్ట్ చేస్తున్నాము, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నాము, అసలు మేము ఏపీ నుంచి తెలంగాణకు ఎందుకు వచ్చినాము, కన్సర్న్ పోలీసులకు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినామా లేదా, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే ముందు అరెస్టుకు సంబంధించిన ఫ్యాక్ట్ని ఆ వ్యక్తికి మనం సబ్మిట్ చేసిన తర్వాత, రిటర్న్గా ఇచ్చిన తర్వాత తను అరెస్ట్ చేయవచ్చు. అదేవిధంగా తను ఒక అడ్వకేట్ని పెట్టుకునే అవకాశం, అడ్వకేట్ కన్సల్టెంట్స్ కూడా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది, అడ్వకేట్ని అప్రోచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, అడ్వకేట్ ఒపీనియన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ సుమన్ గారు కావచ్చు, క్రిషాంక్ గారికి కావచ్చు, అదేవిధంగా కేవీఆర్ కావచ్చు, ఎక్కడ కూడా ఒక అవకాశం ఇవ్వకుండా, ఒక నోటీస్ ఇవ్వకుండా, ప్రాపర్ అరెస్ట్ చేసే ముందు ఏ కేసులో మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నామనే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, గ్రౌండ్స్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడం అనేది క్లియర్గా వయలేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ ఇన్ తెలంగాణలో అని మనకు అర్థమవుతుంది. నేను ఏమంటున్నాను అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది కదా, దీనికి అడ్డుకట్ట వేసే అవకాశం లేదా? 100% ఉంది. మనం చూస్తున్నాం. అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కావచ్చు, హైకోర్టు జడ్జిమెంట్స్ కావచ్చు, డీజీపీ సర్క్యులర్ కూడా ఉంది ఇక్కడ. కానీ డీజీపీ సర్క్యులర్ ఇచ్చిన తర్వాత కూడా పోలీసులు ఈ విధంగా ఇల్లీగల్గా ఎఫ్ఐఆర్ చేసి ఇల్లీగల్గా అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే, దీన్ని అంత సోషల్ సమాజం, పౌర సమాజం కూడా అంత ఏకతాటిపై వచ్చి దీన్ని ఒక పిల్లిలాగా హైకోర్టులో వేస్తే బాగుంటుందని మాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు రాష్ట్రంలో కేవీఆర్ అరెస్టు నిన్న చూసారు కదా, ఆ అరెస్టును ఎట్లా చూడొచ్చు అంటే, ఒక రాష్ట్రానికి సంబంధించి పొరుగు రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు ఇక్కడికి వచ్చి అరెస్టు చేస్తూ ఉంటే కూడా ఇక్కడ పోలీసులకు సంబంధించి కానీ, ఇక్కడ న్యాయస్థానాలు కానీ అన్నీ ఎందుకు మూగపోయాయి అసలు? అంటే ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది రంజిత్ గారు. ఇక్కడ కేవీఆర్ని, ఏపీ పోలీసులు వచ్చి కేవీఆర్ని అరెస్ట్ చేయడం అనేది నిజంగా ఇక్కడ ఇల్లీగల్. అరెస్ట్ చేసే ముందు మన ఆ కన్సెంట్ ఏదైతే కేవీఆర్ గారు ఉంటున్నారో ఆ ఏరియా, ఆ పరిధి పోలీస్ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ ఎస్హెచ్ఓకి ఒక రిక్వెజిషన్ లెటర్ పెట్టాల్సి వస్తుంది. రిక్వెజిషన్ పెట్టిన తర్వాత ఆయన పర్మిషన్ ఇస్తే వీళ్ళ ఇంటికి రావాల్సి వస్తుంది. నిజంగా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో కేవీఆర్ గారు ఉన్నా, వాళ్ళ వైఫ్ ఉన్నా, వాళ్ళ ఫ్యామిలీ ఉన్నా, వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత ఈ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని తీసుకెళ్లాల్సిన ఆ సందర్భం ఉంటుంది. కానీ ఇక్కడ ఏది కూడా జరగకుండా అసలు నిజంగా పోలీస్ పర్మిషన్ తీసుకున్నారా, నిజంగా ట్రాన్సిట్ వారెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ రాష్ట్ర సరిహద్దులు దాటినప్పుడు, రాష్ట్రాలు వేరైనప్పుడు, ఒక రాష్ట్రం నుంచి ఒక పోలీసు యంత్రాంగం ఒక కేసులో అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అక్కడ ఈ కన్సెంట్ కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఏది ఇప్పుడు తను ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేశారో ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించిన కోర్టులో పర్మిషన్, ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని తనను అరెస్ట్ చేసే అవకాశం అది లీగల్గా ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్నట్టు కానీ, ఆ కన్సెంట్ ఎస్హెచ్ఓ ఆ పర్మిషన్ తీసుకున్నట్టు కానీ కేవీఆర్ గారి కేసులో మనకు కనబడతలేదు. నేను ఏమంటున్నా అంటే, డైరెక్ట్గా ఒక ప్రశ్న అన్నా, ఎందుకంటే మీరు ప్రముఖ న్యాయవాదిగా కొనసాగుతున్నారు, 100లాది కేసులను పూర్తి స్థాయిలో ఛేదిస్తున్నారు. అసలు తెలంగాణలో కోర్టులు ఉన్నాయా? నిజంగా కూడా ఇక్కడ పోలీస్ వ్యవస్థ మనకు రక్షణ కల్పిస్తుందా? ప్రభుత్వం ఉందా లేదా? ఎందుకంటే కేవీఆర్ విషయంలో చూసినప్పుడు ఇక్కడ నా సమీప పోలీస్ స్టేషన్ను పర్మిషన్ తీసుకోవడం ఒక ఎత్తు, దాంతోపాటు తెలంగాణ మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరచాలి కంపల్సరీ, ఎందుకంటే 2 రాష్ట్రాల సరిహద్దు కాబట్టి. కానీ అదేది కూడా ఫాలో కాకుండా ఇంత గుడ్డిగా మన తెలంగాణ పౌరుల్ని, మన తెలంగాణ జర్నలిస్టులని, ఇక్కడ ప్రశ్నించే గొంతుకలను అలా తీసుకెళ్తుంటే ఏం చేస్తున్నట్టు అసలు? ఇప్పుడు క్లియర్గా మీరు అన్నారు కోర్టులు ఉన్నవాడిని 100% తెలంగాణలో కాదు రంజిత్ గారు, ఈవెన్ ఇండియాలో
జ్యుడిషియల్ సిస్టమ్ అనేది ఇప్పుడు ప్రజలకు ఒక నమ్మకం, ఒక భరోసా కోర్టులే. నిజంగా ఇక్కడ కేవీఆర్ గారు మీరు అన్నట్టు కేవీఆర్ గారి విషయంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోర్టును తెలంగాణ హైకోర్టును అప్రోచ్ కావచ్చు. నిజంగా వితౌట్ వారెంట్, వితౌట్ ట్రాన్సిట్ వారెంట్, వితౌట్ స్టేట్ వేరేనప్పుడు ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కేవీఆర్ గారిని ఏ విధంగా అరెస్ట్ చేస్తారని ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు తెలంగాణ పోలీసులు రెస్పాన్సిబిలిటీ ప్రజెంట్. కాబట్టి ఇలాంటి ఇష్యూ కోర్టు దృష్టికి తీసుకెళ్ళడం, కోర్టు సీరియస్గా ఆ కన్సెంట్ పోలీసులకు కావచ్చు, ఏపీ పోలీసులకు కావచ్చు, ఏపీ గవర్నమెంట్ కావచ్చు, తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, తెలంగాణ హోమ్ సెక్రటరీ కావచ్చు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని సీరియస్గా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మనం మీడియాలో చూస్తున్నాం కేవీఆర్ గారిని అమ్మాయిల వాళ్ళు అంటే ఒక మహిళని అరెస్ట్ చేసే ముందు కూడా ఒక మహిళా కానిస్టేబుల్ అవసరం. అది చట్టం, అది రూల్, అది కాన్స్టిట్యూషన్. కానీ ఇక్కడ కూడా వీళ్ళు క్లియర్గా ఫండమెంటల్ రైట్స్ను వైలేట్ చేయడమే కాకుండా క్లియర్గా బీఎన్ఎస్ఎస్ యాక్ట్నే అదేవిధంగా కాన్స్టిట్యూషన్ కూడా వైలేట్ చేస్తూ ఇది కేవీఆర్ని అరెస్ట్ చేసినట్టు మనకు కనబడుతుంది. సరూర్ నగర్కి సంబంధించిన పోలీస్ స్టేషన్కు ఆ పోలీసులు ఏ విధంగా ఆ విధంగా కేవీఆర్ని అప్పగించే ప్రయత్నం చేస్తారు? అసలు మెజిస్ట్రేట్ ముందు ఎందుకు హాజరుపరచలే? నిజంగా చట్టం తెలియదా లేకపోతే ఏంటి అసలు సమస్య? అంటే నిజంగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఇండియా వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా చట్టం మీద అవగాహన అనేది దాదాపు నేను అంటే మీడియా ముఖంగా చెప్పదలుచుకొని నిజంగా చట్టం వాళ్ళకి తెలుసా తెలియదా, అసలు తెలిసే తప్పు చేస్తారో తెలియకుండా తప్పు చేస్తారో. నిజంగా భారతదేశ వ్యాప్తంగా పోలీసులు చేసే 99% ఇప్పుడు 100 క్రైమ్స్ అయితే 99% అక్విటల్ అంటే కేసులు నిరూపితం కావట్లేదు. ఎందుకు? ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయట్లేదు, ఎవిడెన్స్ ప్రాపర్గా కలెక్ట్ చేయట్లేదు. ఇప్పుడు కేవీఆర్ గారి కేసు చూసుకోండి, ఒక 3 సంవత్సరాల తర్వాత ఈ కేసును కొట్టేయబడతాయి. ఎందుకంటే ఎవిడెన్స్ ఉండదు. ఎందుకోసం అరెస్ట్ చేశారో దానికి సంబంధించిన ప్రాపర్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది, వీడియో కావచ్చు, ఆడియో కావచ్చు, ప్రాపర్ ఎవిడెన్స్ అనేది వాళ్ళు సబ్మిట్ చేయరు. అందుకే మోస్ట్ ఆఫ్ ది క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరగట్లేదు. కాబట్టి ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అంటే ఇట్లా కేవీఆర్ లాగా, క్రిషాంక్ గారి లాగా, సుమన్ లాగా అంటే అక్రమ నిర్బంధాన్ని ఎదుర్కొని వాళ్ళు బలయ్యే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ చివరికి మాత్రం పోలీస్ ఇన్వెస్టిగేషన్ రాంగ్ అనేది కోర్టులు నిర్ణయిస్తున్నాయి. జడ్జిమెంట్స్ కూడా వాళ్ళకి ఎగనెస్ట్గా జడ్జిమెంట్లు ఇస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా పోలీసుల మీద హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు చాలా విషయాలలో వాళ్ళని నోటీసులు ఇవ్వడం, సోకాజ్ నోటీసులు ఇవ్వడం. ఇప్పుడు సుమన్ గారి ఇష్యూ కావచ్చు, క్రిషాంక్ గారి ఇష్యూ కావచ్చు, మేమే బీఆర్ఎస్ లీగల్ టీం పోలీసులకు సోకాజ్ నోటీస్ ఇప్పించడం జరిగింది. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేదు, ఇల్లీగల్గా మీరు సెక్షన్స్ అట్రాక్ట్ కాని సెక్షన్లు మీరు పెడుతున్నారు, ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తున్నారని చెప్పి మేము కోర్టు నుంచి సోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నాం. కానీ ఇక్కడ కేవీఆర్ గారి ఇష్యూ తెలంగాణ పోలీస్ యంత్రాంగం నిజంగా ఏపీ పోలీసులకు సపోర్ట్ చేసినట్టు మనకు కనబడుతుంది. అంటే ఎందుకు, ఏ విధంగా ఏ బేస్ చేసుకొని వాళ్ళ సపోర్ట్ చేశారు, ఏ బేస్ చేసుకొని కేవీఆర్ గారిని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నిజంగా వాట్ ఈస్ ద ప్రొవిజన్ అంటే ఏ లాను వాళ్ళు అంటే బీఎన్ఎస్ యాక్ట్ని ఫాలో అయినరా, పోలీస్ రూల్స్ని ఫాలో అయినరా, లేదంటే డీజీపీ ఏమైనా సర్క్యులర్ ఇచ్చారా, లేదంటే అక్కడే హోమ్ సెక్రటరీ నుంచి ఏమైనా నోటీస్ తీసుకున్నారా అనేది మనకు తెలియాల్సి ఉంది. ఇవన్నీ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే మాత్రం సీరియస్గా తెలంగాణ పోలీసులకు కావచ్చు, ఏపీ పోలీసులకు కావచ్చు నోటీస్ వెళ్ళి రిప్లై అడిగే అవకాశం ఉంటుంది. అంటే తెలంగాణ ప్రాంత ప్రజలను భయపెట్టే అందుకే ఈ పోలీసుల యొక్క ఈ విధంగా దాడులు అంటే అరెస్టులు అనుకోవచ్చు. నేను దాడులు అని ఎందుకన్నా అంటే స్పెసిఫిక్గా కూడా అక్కడ వాళ్ళ వైఫ్ను గుంజుకెళ్తున్న తరుణం కానీ, లేకపోతే అక్కడ మహిళా పోలీస్ లేదు, వాళ్ళు కన్నీటి పెట్టుకుంటున్న దృశ్యాలు, ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చిన ఆ పరిస్థితి అంటే భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తుందా పోలీస్ వ్యవస్థ? 100% అదే కనబడుతుంది. నిజంగా ఇప్పుడు మనం మీడియాలో చూస్తున్నప్పుడు నిజంగా వాళ్ళకి ట్రాన్సిట్ వారెంట్ అనేది అది లీగల్ ప్రొవిజన్ రంజిత్ గారు. కానీ ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఒక అమ్మాయి, ఒక లేడీ కానిస్టేబుల్ సహాయం లేకుండా జెంట్స్ కానిస్టేబుల్ వచ్చి సివిల్లో వచ్చి క్లియర్గా వైలేషన్ అంటే పోలీస్ రూల్స్ని కూడా వాళ్ళు వైలేట్ చేస్తున్నారు. డ్రెస్ కోడ్ ఫాలో కాకుండా వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి నిజంగా వాళ్ళ రౌడీలా ఎవరు అసలు కిడ్నాప్ చేశారు అనేది కూడా మనకు తెలియదు. అందుకే ప్రొవిజన్ లాలో ఏముంది, ఏ కేసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అనేది కనీసం నోటీస్ ఇచ్చి తీసుకెళ్లాల్సిన పోలీసులు ఈరోజు ఇల్లీగల్గా డిటెన్షన్ చేసి, ఇల్లీగల్గా అరెస్ట్ చేసి తనను ఏపీ పోలీసులు తీసుకెళ్లడం మాత్రం క్లియర్ వైలేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. మీరు ఇన్ని కేసులు చూస్తారు కదా, దాదాపుగా బీఆర్ఎస్ లీగల్ టీమ్గా చాలా కేసులు వాదిస్తున్నారు కదా, దాంట్లో ఒక కేసును చూస్తే నాకు చిరాకులేసింది. ఇంత దారుణంగా పోలీసులకు సంబంధించిన వాళ్ళ యొక్క విధులు అంటే పూర్తి స్థలం ఆ విధి విధానాలు ఫాలో కాకుండా ఇంత చెత్తగా కూడా అరెస్టు చేస్తారా అనిపించింది ఎప్పుడైనా? 100% అంటే కొన్ని కేసులలో మనం చూస్తున్నామండి. అంటే అది క్రిషాంక్ నల్లబాలు గారి కేసులో అదే కొడతం దిలీప్ గారి కేసు హైకోర్టు ఆర్డర్లు ఉన్నవి. హైకోర్టు ఆర్డర్ ప్రకారం మేము కండిషన్స్ని అప్లై చేసినాము, ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేసిన సందర్భంలో కూడా వాళ్ళు 41 years CRPC నోటీస్ తీసుకున్నాము, నోటీస్కి రెస్పాండ్ అయినాము. ఈవెన్ యాజ్ ఎ కౌన్సిల్గా నేను కూడా పిఎస్కి మా దిలీప్ గారితో పాటు అదేవిధంగా వాళ్ళు సెపరేట్ కేసులు అయినప్పటికీ ఇన్వెస్టిగేషన్ అధికారి దగ్గర మేము కూడా వెళ్ళడం జరిగింది, సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ హైకోర్టులో కేసు పెండింగ్ ఉండగా కూడా వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది.
ఇదే విషయాన్ని జడ్జిల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు, మ్యాజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఇమీడియట్గా బెయిల్ ఇవ్వడం జరిగింది, రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది. దిలీప్ గారి కేసు, బాలు గారి కేసులో దాన్ని ఒక సైటేషన్ లాగా చేయడం జరిగింది, దాన్ని ఒక సర్క్యులర్ లాగా చేసి భారతదేశంలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్కి ఆ జడ్జిమెంట్ని కోట్ చేయమని, మీరు పోలీసు వాళ్ళు ఇల్లీగల్గా డిటెన్షన్ చేస్తున్నారు, ఇలా చేయడం తప్పు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ఏదైతే పోస్టులు ఉంటావో ప్రయోజనాల దృష్టిలో పెట్టే పోస్టులు బేస్ చేసుకొని మీరు ఎఫ్ఐఆర్లు చేయొద్దు అని చెప్పి, ఇలాంటి సోషల్ మీడియా పోస్టులలో ఎఫ్ఐఆర్ చేయొద్దని చెప్పి భారతదేశ వ్యాప్తంగా ప్రతి హోమ్ డిపార్ట్మెంట్కి తెలంగాణ హైకోర్టు ఈ నల్లబాలు గారి కేసుని కోట్ చేస్తూ ఆ సర్కులర్ ఇచ్చిన సందర్భం మనం చూసినాం. అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అరెస్టులు కానీ, లేకపోతే రిమాండ్లు కానీ, లేకపోతే ఎఫ్ఐఆర్లు కానీ, మీరు వాదించే తీరు కానీ, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. అయితే ఇక్కడ ఏదైనా అంటే ప్రభుత్వ ఒత్తిళ్లతోనే కానీ, పోలీసులు కావాల్సుకొని పూర్తి స్థాయిలో కేసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తే, ఎవరైనా నమోదు చేయబడిన ఆ వ్యక్తికి సంబంధించి, ఎవరైతే నిందితుడో బాధితుడో లేకపోతే ఎవరైనా కావచ్చు, ఆ వ్యక్తికి సంబంధించి ఒకవేళ బలమైన లాయర్ లేకపోవడం, లేకపోతే అతనికి ఎవరూ లేకపోతే పూర్తి స్థాయిలో అతను జైలు పాలైతే పరిస్థితి ఏంటి? నిజంగా రంజిత్ గారు మీరు అన్నది వాస్తవమే, కానీ ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ అని నేను అంటున్నా, అదే కాన్స్టిట్యూషన్. అంటే మన వైఆర్ టీవీ ద్వారా మీ ద్వారా చెప్తున్నారు రంజిత్ గారు, ప్రతి ఏ కేసులో మన జర్నలిస్టులే కావచ్చు, అడ్వకేట్ ఎవరైనా కావచ్చు, కామన్ సోషల్ ఇష్యూస్ని గురించి ఫైట్ చేసే కామన్ పీపులే కావచ్చు, ఏ పోలీస్ అధికారైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కు మీది అడ్వకేట్ని అప్రోచ్ కావడం. మా అడ్వకేట్ నేను కాల్ చేస్తాను, అడ్వకేట్ని పిలిపించిన తర్వాత మీరు తనతో మాట్లాడి నన్ను అరెస్ట్ చేయండి. ఓకే, ప్రొవిజన్ ప్రకారం చట్ట ప్రకారం మిమ్మల్ని నన్ను అరెస్ట్ చేయండి. కానీ నాకున్న చట్టం నాకు కల్పించినటువంటి ఒక హక్కు, అడ్వకేట్ని అపాయింట్ చేసుకునే హక్కు నాకు రాజ్యాంగం కల్పించింది. కాబట్టి అడ్వకేట్ని పిలిపించుకుంటా అని చెప్పి అడ్వకేట్ కాల్ చేసి, అడ్వకేట్ ప్రెజెన్సీలో అడ్వకేట్కి వాళ్ళు రెస్పాండ్ అయిన తర్వాత, అడ్వకేట్కి వాళ్ళు రిటర్న్గా వాళ్ళు చెప్పిన తర్వాత అరెస్ట్ చేస్తారా లేదా నోటీస్ ఇస్తారా అన్న తర్వాత. కానీ ఫస్ట్ ఎవరైనా అరెస్ట్ చేసే ముందు అడ్వకేట్ని అప్రోచ్ కండి. అది ఎనీ అడ్వకేట్, కనీసం అసలు ఎందుకోసం అరెస్ట్ చేస్తారనే నాలెడ్జ్ అన్న అడ్వకేట్కి ఉంటుంది, లీగల్గా ఫైట్ చేసే అవకాశం కూడా అడ్వకేట్ ఉంటుంది. అంటే ఇక్కడ ప్రాపర్గా కూడా అడ్వకేట్ని లేకపోవడం కూడా ఇప్పుడు ఇలాంటి ఇల్లీగల్ అరెస్ట్ కావడానికి కూడా ఒక కారణంగా మనకు కనబడుతుంది. ప్రాపర్ అడ్వకేట్స్ కావచ్చు, ప్రాపర్ లీగల్ అసిస్టెంట్స్ కావచ్చు లేకపోవడం కూడా ఒక కారణంగా మనం. అంటే నేను చాలా వరకు అంటే జైళ్ళకి సంబంధించి చర్లపల్లి జైలు కానీ లేకపోతే ఇతరత్ర జైళ్ళను కొన్ని సందర్భాలలో వెళ్ళినప్పుడు ఆ కేసులే కనీసం వాళ్ళని బయటికి తీసుకురాలేక, ఆ పెనాల్టీ కట్టలేక కూడా చాలామంది మగ్గిపోతున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. అంటే పేద మధ్యతరగతికి సంబంధించిన కుటుంబాలు క్షణికావేశంలో కొందరు నేరం చేస్తే తెలియని నేరానికి బలైన వాళ్ళు కూడా ఉంటారు. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కావాలని నేటి యువతను పూర్తి స్థాయిలో ఉద్యమకారులు కాస్త ప్రశ్నించే గొంతుకలుగా మారడం వల్ల మింగుడు పడలేక ఇలాంటి పరిణామాలు చూస్తుందా, లేకపోతే కావాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం టాపిక్ డైవర్షన్ అంటే ఇక్కడ మనం చూస్తున్నాం ప్రజలలో ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహలు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కువైపోయినాయి. అంటే ప్రజలకు కావాల్సినటువంటి ఆ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కావచ్చు, వాళ్ళకి బెనిఫిట్సే కావచ్చు, స్కీమ్సే కావచ్చు, ఈవెన్ చాలా ఇప్పుడు రైతులకు సంబంధించిన ఇష్యూసే కావచ్చు, ఎరువులే కావచ్చు, ఒక యాప్ పెట్టడం జరిగింది. నిజంగా చాలామంది రైతులు పంట మీద ఆధారపడి భూములు వ్యవసాయం చేసుకుంటూ చాలామంది కొందరు నిరక్షరాస్యులు ఉంటారు. వాళ్ళకి యాప్ ఓపెన్ చేయడం తెలియదు, అసలు డౌన్లోడ్ చేయడం తెలియదు. యాప్ ఎలా వాడతారు వాళ్ళు? యాప్ పెట్టడం వల్ల ప్రభుత్వం దాని ద్వారా చాలామంది రైతులకి ఇబ్బందులు కలుగుతున్నాయి. అంటే ఇలా రైతుల నుంచి ఒక రకమైనటువంటి ఆక్రోశం అనేది మొదలైనప్పుడు దాని ద్వారా జర్నలిస్టులు కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, సామాజిక కార్యకర్తలు కావచ్చు, సోషల్ మీడియాలో రైతుల పక్షాన నిలిచినప్పుడు, ప్రశ్నించినప్పుడు వాళ్ళ మీద నిజంగా కేసులు పెట్టవద్దు. నిజంగా ప్రశ్నలో వాస్తవం ఎంత అనేది ఒక కమిటీ, ఏదేదో పిచ్చి కమిటీలు వేస్తుంది ప్రభుత్వం, దాని మీద కమిటీ వేసి నివేదిక తీసుకొని ఆ సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది. కానీ నిజంగా అలాంటి వారి పక్షాన నిలబడేటువంటి ఇలాంటి జర్నలిస్టులను అరెస్ట్ చేయడానికి కారణం ప్రశ్నను మోగబోయేలాగా చేయడం అనేది క్లియర్గా మనకు ప్రత్యక్ష మనకు కనబడుతుంది. అంటే నిన్న మొన్న వరకు మీరు బాల్క సుమన్ కేసును చూశారు. అంటే పూర్తి స్థలం అనే కేసు అంతా మీరే టేక్ ఓవర్ చేసినట్టున్నారు. అంటే బెయిల్తో సహా మీరే తీసుకొచ్చారు. అసలు ఆ కేసులో ఏం జరిగింది? ఎందుకు అరెస్ట్ అయ్యిండు? ఎందుకు రిమాండ్ పోయిండు? ఎందుకు బెయిల్ వచ్చింది? నిజంగా రంజిత్ గారు, అంటే నాంపల్లి పోలీసులు అటువంటి ఇది చాలామంది బాల్క సుమన్ గారి కేసు విషయంలో చాలామందికి చాలా విషయాలు తెలియాలి. నిజంగా బాల్క సుమన్ గారు అంతర్గతంగా ఒక మీటింగ్లో మాట్లాడినారు అనేది అలిగేషన్. వాళ్ళ ఏదైతే సింగరేణి ఎంప్లాయీ ఉన్నారో ఆ ఎంప్లాయీ పెట్టినటువంటి కంప్లైంట్, ఆ అలిగేషన్ బేస్ చేసుకొని నాంపల్లి పోలీసులు ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. నిజంగా మీరు అన్నారు ఇంతకుముందు అరెస్ట్ చేసే ముందు అసలు కంప్లైంట్ ఏంటి, కంప్లైంట్లో ఉన్న కంటెంట్ ఏంది, నిజంగా కంప్లైంట్ మా జ్యూరిడిక్షన్కి వస్తుందా, మేము విచార అర్హత మాకుందా లేదా. నాంపల్లి పోలీసులు చేసినటువంటి మొట్టమొదటి తప్పు, నాంపల్లి పోలీసులకు విచారణ అధికారం లేదు. బాల్క సుమన్ గారి కేసులో విచారించే అధికారం లేదు. ఒక రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏంటంటే వాళ్ళకి 0 ఎఫ్ఐఆర్ చేయాలి, జ్యూరిడిక్షన్ మా పరిధి కాదని చెప్పి బంజారా హిల్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ ఇక్కడ అంత దూరం కాదు.
ఇమీడియట్గా బంజారాహిల్స్ వాళ్ళకి వాళ్ళు ఇన్ఫామ్ చేయొచ్చు. ఎవరైతే కంప్లైంట్ వచ్చారో ఆయనకు చెప్పొచ్చు, మీరు బంజారాహిల్స్కి వెళ్ళండి, మీ జ్యూరిడిక్షన్ అక్కడ వస్తుంది, మీరు అక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు, ఇన్సిడెంట్ జరిగింది అక్కడ అని వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా బంజారాహిల్స్లోనే కంప్లైంట్ ఇస్తే బంజారాహిల్స్కే వీళ్ళకి ఒక చిన్న అడ్వైజ్ ఇస్తే అయిపోయేది నాంపల్లి పోలీసులు. కానీ అలా చేయకుండా క్లియర్గా వైలేషన్ చేస్తూ, కాన్స్టిట్యూషన్ వైలేట్ చేస్తూ, బిఎన్ఎస్ యాక్ట్ని వైలేట్ చేస్తూ వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. కంటెంట్ ఏదైతే ఫ్యాక్ట్ ఏదైతే వాళ్ళు ఆ సింగరేన్ ఎంప్లాయీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఉందో కంప్లైంట్లో ఉన్న కంటెంట్స్కు సంబంధం లేకుండా 326 అనే ఒక కేసు సెక్షన్, 10 సంవత్సరాలు శిక్ష పడే సెక్షన్, అదేవిధంగా పీడీపీపీ యాక్ట్, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్, ఎక్కడ కూడా పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కాకుండా ఆ సెక్షన్ 4 అనే సెక్షన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొన్ని సెక్షన్స్ అందులో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశారు అనే సెక్షన్, వాటి గురించి మేము ఎక్కువ జడ్జి దగ్గర రిజెక్షన్ చేసేటప్పుడు, రిమాండ్ చేసేటప్పుడు రాత్రి 1:30కు రిమాండ్ చేయడం జరిగింది. మిమ్మల్ని కూడా అదే టైంలో రిమాండ్ చేస్తాం. తెలంగాణ వ్యాప్తంగా మనం చూస్తున్నాం, దాదాపు మెయిన్ అంటే బాగా ప్రశ్నించే వాళ్ళు కావచ్చు, ఒక స్ట్రాంగ్ లీడర్ కావచ్చు, స్ట్రాంగ్ జర్నలిస్ట్ కావచ్చు, వీళ్ళని మీరు అబ్జర్వ్ చేయండి రంజిత్ గారు, మీరు అవసరం అయితే డాటా తీసుకోండి, రాత్రి 1-2కి అరెస్ట్ చేయడం జరుగుతుంది. సుమన్ గారిని దాదాపు చేసి నైట్ టైంలోనే 1:30 మేము ఇంటికి వెళ్ళేసరికి మార్నింగ్ 3 అయింది. ఆ టైంలో రిమాండ్ చేయడం జరిగింది. రిమాండ్ చేసేటప్పుడు క్లియర్గా మేము జడ్జి గారికి చెప్పడం జరిగింది, రిమాండ్ రిజెక్షన్ మేము బీఆర్ఎస్ లీగల్ టీం, నాతో పాటు సీనియర్స్ ఉన్నారు, అందరం ఉన్నాం. అందులో క్లియర్గా చెప్పడం, ఎక్కడైతే కంప్లైంట్ పెట్టారో కంప్లైంట్కి కంటెంట్స్కి సంబంధం లేదు, 326 అనేది అట్రాక్ట్ కాదు, అసలు పీడీపీపీ అసలు అఫెన్స్ కమిటే కానప్పుడు, అది అఫెన్స్ ఒక వ్యక్తి కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు అది అఫెన్సే జరగనప్పుడు అసలు కేసు ఎట్లా అవుతుంది అని చెప్పి మేము రిజెక్షన్ మేము ఫైల్ చేసినప్పుడు ఇమీడియట్గా జడ్జి గారు ఆ సెక్షన్స్ని డిలీట్ చేయడం జరిగింది. ఇది 326 10 సంవత్సరాలు నేరంగా ఆ సెక్షన్ని, అదేవిధంగా పీడీపీపీ యాక్ట్ని, దానికోసం సెపరేట్ కోర్టుని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది రేవంత్ ప్రభుత్వం. అందుకోసం కొన్ని డిలే చేయడానికి ఆ సెక్షన్స్ పెట్టారని మాకు తర్వాత అర్థమైంది. ఇమీడియట్ రాత్రి ఆ సెక్షన్స్ డిలీట్ చేసి రిమాండ్ని తీసుకోవడం జరిగింది. వెంటనే పోలీసు వాళ్ళకి ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటాడో ఆయనకు సోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అసలు అట్రాక్ట్ కాని సెక్షన్ మీరు ఎందుకు పెట్టారు, నాకు వితిన్ 5th లోపు, ఇది జూన్ 5th లోపు మాకు ఎక్స్ప్లెనేషన్ కావాలని చెప్పడం జరిగింది. వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన నాంపల్లి ఎస్హెచ్ఓ కేసును ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే ఇది మా పరిధిలోకి రాదని, అంటే తన ప్లానింగ్ అంతేగా. కోర్టుకు ఒక జడ్జి మిమ్మల్ని ఎక్స్ప్లెనేషన్ అడిగినప్పుడు, ఒక నిజాయితీ గల నిజంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయితే మీరు ఫస్ట్ యూ కెన్ డూ ద ఎక్స్ప్లెనేషన్. మీరు రిటర్న్గా కావచ్చు, ఓరల్ కావచ్చు, జడ్జి దగ్గరకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అప్పుడు ఇది నా పరిధి కాదు, ఆల్రెడీ తెలంగాణ భవన్ వేదికగా జరిగినటువంటి సంఘటన కాబట్టి బంజారాహిల్స్కి వస్తుందని చెప్పి ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడం, తర్వాత బంజారాహిల్స్కి వచ్చిన తర్వాత కస్టడీ పిటిషన్ ఫైల్ చేయడం, అట్లా 4-5 రోజులు డిలే. దీనిలో ఇంకోటి స్పెషల్ పీపీని అపాయింట్ చేయడం, ఒక జీవో తీసుకొచ్చి అట్లా కొంత డిలే చేయడం జరిగింది. బంజారాహిల్స్కి వచ్చిన తర్వాత వాయిస్ షాంపుల్ కావడం, వీడియో షాంపుల్ సీరియస్గా బీఆర్ఎస్ లీగల్ టీం సీరియస్గా దీన్ని కంటెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు సోకాజ్ నోటీస్ ఇప్పించడం జరిగింది. దీని ద్వారా హైకోర్టు నుంచి మేము హైకోర్టుకి వెళ్ళి సుమన్ గారికి బెయిల్ కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడ క్లియర్గా జరిగింది ఏంది, కొంత సుమన్ గారికి బెయిల్ రావడం లేట్ అయినప్పటికీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ తప్పనేది మేము సొసైటీకి తీసుకెళ్ళినాము. ఫర్దర్గా కూడా ఈ ఎఫ్ఐఆర్ కావచ్చు, ఈ బంజారాహిల్స్ ఎఫ్ఐఆర్ కావచ్చు, నాంపల్లి ఎఫ్ఐఆర్ కావచ్చు, ఫ్యూచర్లో మేము దీన్ని ఛాలెంజ్ చేస్తాము. ఏదైతే తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీస్ అధికారుల మీద కూడా బీఆర్ఎస్ లీగల్ టీం సీరియస్గా డిఫమేషన్ సూట్ ఫైల్ చేయబోతుంది. రైట్. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కేసులు, అరెస్టుల పంచాయతీ మనం చూస్తున్నాం. ఇంకో పక్కన మీరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా దగ్గర చూసే ఉంటారు, గట్కేసర్కి సంబంధించి ఒక ఫ్యామిలీ వెళ్తున్న తరుణంలో ఆకతాయిల వేధింపులు, దాని తర్వాత బోడుప్పలకు సంబంధించి అక్కడ కూడా ఆకతాయిల వేధింపులు. మరి వీటన్ని విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా నిందితులను పట్టుకోకపోవడం, వాళ్ళ మీద కొంతమందికి మీద కేసులు అయినా ఇంకొంతమందికి ఆచూకీ కూడా లేదు. అసలు ఇక్కడ మాత్రం ఎందుకు అంత స్పెషల్ ఫోకస్ చూపించలేకపోతుంది? ఆ మధ్యలో ఒక పోలీస్ అధికారి తను కూడా ఏదో కుంబింగ్ చేసి అట్లా వెళ్ళడం, తనను వేధించారు. తను ఒక పోలీస్ అధికారిని వేధించిన మల్కాజ్గిరి సిపి దిల్షుక్ నగర్ లో నిల్చొని ఉండే అర్ధరాత్రి. నిజంగా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయాల్సింది, వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేయడం కరెక్ట్ కాదని మాకు అనిపించింది లీగల్గా. నిజంగా ఇప్పుడు ఒక సామాన్యుడు మీరు చూస్తున్నాము, కేవీఆర్ ఇష్యూ చూసుకోండి, ప్రశ్నించినప్పుడు అరెస్ట్ చేస్తున్నప్పుడు మరి సుమతి గారిని వాళ్ళు రాత్రిపూట ఒక సాధారణ మహిళలాగా పోయిన తనని అలా ఇబ్బందులకు గురి చేసినప్పుడు వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలి, ఎందుకు ఎఫ్ఐఆర్ చేయాలి? అది నాకున్న $1 మిలియన్ ప్రశ్న. నాకు కూడా అదే డౌట్ ఉంది. నిజంగా ఆ రోజు తను ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్కి పంపిస్తే నిజంగా ఇలాంటి ఇప్పుడు ఏదైతే గట్ కేసులో ఇలాంటి సంఘటనలు జరిగేవి కావు. ఒక 4 రోజుల బెయిల్ రాకుండా ఇప్పుడు సుమన్ గారి కేసులో ఎలాగైతే స్పెషల్ పీపీని పెట్టినరో అలాంటి కేసులలో స్పెషల్ పీపీని పెట్టాలి, అలాంటి కేసులలో స్పెషల్ కోర్టుని ఎస్టాబ్లిష్ చేయాలి, అలాంటి కేసులలో ఇమీడియట్గా శిక్ష పడేలా చేయాలి.
కానీ చేయట్లేదు. ఓకే. అంటే రాష్ట్రంలో ఇప్పటివరకు హోమ్ మినిస్ట్రీ లేకపోవడం కూడా ఒక కారణం. ప్రాపర్ మంత్రి ఉన్నారు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్, అంటే అది ఆ శాఖకి ప్రత్యేకంగా మంత్రి ఉంటే బాగుంటుందని మా ఆలోచన. ఆయన ఎందుకంటే ఇచ్చేటట్టు లేడు కదా. ఇచ్చినట్టు చాలా విద్యాశాఖ మంత్రి కావచ్చు, చాలా వరకు శాఖలను తన దగ్గర పెట్టుకోవడము. అంటే ఒక సెపరేట్ మంత్రిత్వ శాఖ ఉంటే, సెపరేట్ మంత్రి ఉంటే ఏంటంటే అట్లీస్ట్ మానిటైజేషన్ చేస్తారు. ఇప్పుడు సుమతి గారి ఇష్యూలో చూడండి, తనను వేధించింది నిజం, యాక్షన్ తీసుకుంది మాత్రం నిజమే. ఎందుకు యాక్షన్ తీసుకోవద్దు? తీసుకోవాలి కదా. ఇప్పుడు గట్కేసర్ లాంటి సంఘటనలు జరగకుండా ఉన్నట్టు నిజంగా మీరు ప్రత్యక్షంగా మీరే వన్ ఆఫ్ ది విక్టిమ్. అక్కడ విక్టిమ్ అన్నప్పుడు వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వదలాల్సింది కాదు, వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపాల్సింది. అలాంటి వాళ్ళ మీద సీరియస్గా ఇప్పుడు మనం చాలా విషయాలలో ఇండియాలో పోక్సో కేసులలో కన్విక్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇమీడియట్గా వాళ్ళకి 20 ఏళ్ళు 30 ఏళ్ళు లైఫ్ శిక్షలు పడుతున్నాయి. ఇలాంటి కేసులలో కూడా సెపరేట్ ఒక చట్టం తీసుకొచ్చి వాళ్ళకి సెపరేట్ కోర్ట్స్ పెట్టి, సెపరేట్ పీపుల్ని పెట్టి, సెపరేట్ జడ్జీలని అపాయింట్ చేసి ఇమీడియట్గా, అంటే ఒక నిర్ణీత కాలం 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, అట్లీస్ట్ ఒక సంవత్సరం లోపు ట్రయల్ పూర్తి చేసి శిక్ష పడేలాగా మీరు ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లాంటిది దాన్ని తయారు చేస్తే బాగుంటుంది. ఇలాంటి వేధింపులు జరిగాయని మనకు అర్థమవుతుంది. రైట్. ఇంకొక అంశం ఏంటంటే, మీరు మంచి రైటర్, మంచి కవి, మంచి సాహిత్యం, మీకు ఆల్రెడీ అవార్డు కూడా వచ్చింది, అది అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు న్యాయవృత్తి, ఇంకొక వైపు మీరు మీ యొక్క దగ్గర ఉన్న టాలెంట్ను కూడా తెలంగాణ సమాజానికి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అది పాటల రూపం ఏదైనా కావచ్చు. తెలంగాణ ఆంధ్ర అనే మళ్ళొక్కసారి విద్వేషమైన వాతావరణం కూడా రగులుతుంది. మీరు చూస్తూనే ఉన్నారు. ఓ పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, మరో పక్కన ఒక జబర్దస్త్కు సంబంధించిన ఒక నటుడికి సంబంధించిన లైవ్ మీ ఆస్తులన్నీ మా ఆస్తులంతా మీరు కొనేటోళ్ళు ఉన్నారా అని ఇంకొక వైపు, ఇంకొక మళ్ళా ఇడుపుగాయుధం సినిమాకి సంబంధించి తెలుగులో డబ్బింగ్ ఉంటుందా అంటూ కూడా ఇవన్నీ కనబడతాయి. ఎలా చూస్తారు? ఏమనిపిస్తుంది అసలు మీకు ఇవన్నీ చూస్తారు? అంటే ఇక్కడ అంటే గత 10 సంవత్సరాల్లో మీరు అబ్జర్వ్ చేయండి రంజిత్ గారు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ అడ్వకేట్ కాదు, ఒక సామాన్యులానే మాట్లాడుతున్నాను. నిజంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ప్రాంతీయ విద్వేషాలు కానీ, ప్రాంతీయ అసమానతలు కానీ, ఆంధ్రలోనే ఏమైనా తిట్టడం కానీ, దుర్భాషలు ఆడడం కానీ, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని ఆపడం కానీ, వాళ్ళ దేశ సినిమాలను మనం అపోజ్ చేయడం కానీ, వాళ్ళ సినిమాలను మనం బ్యాన్ చేయడం కానీ ఎక్కడ జరగదు. అంటే ఒక మా వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళ సెటిలర్స్ అంతా మా వాళ్ళే అనేది కేసీఆర్ గారి నినాదం తీసుకొచ్చారు. అసలు ఆ స్టేషన్లో తరిమి కొడదామన్న వ్యక్తి ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత సరే ఇక్కడ వచ్చిండ్రు, ఉన్నారు, స్థిరపడ్డారు, మా రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళ తోడ్పాటు కూడా అందిస్తున్నప్పుడు వాళ్ళు మా వాళ్ళే అని కేసీఆర్ గారు ఒక గొప్ప మనసుతో చెప్పినప్పుడు నిజంగా రేవంత్ గారి ప్రభుత్వంలో ఈ అసమానతలు పెరగడానికి, ప్రాంతీయ విద్వేషాలు రగల్చడానికి కారణం ఇప్పుడు మన జర్నలిస్ట్ మిత్రుని ఎక్కడ ఏపీ పోలీసులు వచ్చి తెలంగాణలో తీసుకెళ్ళడం, అసలు ఇలాంటివి మనం చూసినామా? చూడలే. అసలు ప్రశ్నించే ప్రశ్నకు బాసటగా నిలిచింది రాష్ట్ర. అవును, నిజంగా కూడా సపోర్ట్ చేసేది. అట్లీస్ట్ ఇంత నిర్బంధం చేయలేదు. నిర్బంధం లేదు. ఈరోజు భాష మీద దాడి జరుగుతుంది. ఒకప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు భాష మీద సినిమాలు తీశారు, ఆ సినిమాలు హిట్ అయినాయి, కోట్లు సంపాదించినాయి. కానీ ఈరోజు దాన్ని డబ్బింగ్ చేయాలి, దాన్ని మీరు డబ్బింగ్ చేస్తే బాగుంటుంది అనేది ఇలాంటి పదజాలాలు, ఇలాంటి విద్వేషపూరిత ప్రసంగాలు, విద్వేషపూరిత సోషల్ మీడియా పోస్టులు ఎందుకు వస్తున్నాయంటే ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోకపోవడమే దీనికి కారణం. నిజంగా కొన్ని జల వివాదాలు ఎక్కడ వైఫల్యం చెందుతుంది ప్రభుత్వ విషయంలో ఇవన్నీ. నిజంగా ఇలాంటి ఇప్పుడు మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీ అయ్యా జాగిరా అనాల్సిన అవసరం లేదు. అంత పెద్ద మనిషి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఇది మా జాగిరా అని చెప్పుకుంటారు, తెలంగాణ మా జాగిరా అని చెప్పుకుంటారు, వాళ్ళ రైట్ అది ఫండమెంటల్. ఇప్పుడు కేసీఆర్ గారే అన్నారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఆయన ప్లేసు ఆయన అనుకుంటాడు, ఎవరి జాగిరి వాళ్ళది. కానీ అంటే రెచ్చగొట్టేలాగా ప్రసంగం చేయడం అనేది అది ప్రాంతీయ తత్వాన్ని మళ్ళీ పురిగొల్పినట్టే మనకు కనబడుతుంది. అది పవన్ కళ్యాణే కావచ్చు, ఈవెన్ రేవంతే కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి అలాంటి భాష మాట్లాడడం, ఒక పెద్ద హోదాలో ఉన్న ఒక ఉప ముఖ్యమంత్రి అలాంటి భాష మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అలాంటి మాట్లాడడం వల్ల ఇలాంటివి కొన్ని ఇప్పుడు ఇరుపు కాగితం కావచ్చు, కొన్ని సినిమా టైటిల్స్ మీద ఒక ప్రాంతీయ భాషని ఇబ్బంది పెట్టేలాగా ఇప్పుడు దీన్ని కూడా తను సమర్థించవద్దు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇది పెట్టడం తప్పని చెప్పాలి. ఒక భాషని కించపరిచేలాగా మాట్లాడుతూ పోస్ట్ చేయడం, అంటే మీరు మా దగ్గరకు వచ్చి భూములు కొన్నారు, చాలామంది మనోళ్ళు అక్కడికి వెళ్ళి భూములు కొన్నారు. కర్నూలులో కావచ్చు, కడపలో కావచ్చు, వైజాగ్లో కావచ్చు, చాలామంది తెలంగాణ వాసులు కూడా అక్కడికి వెళ్ళారు, సెటిల్ అయ్యారు, అక్కడ ఉన్నారు. ఇప్పుడు మన విడుదల రజనీ గారు అక్కడ మంత్రి అయ్యారు. మన తెలంగాణ వాళ్ళు కూడా చాలామంది ఆంధ్రలో సెటిల్ అయ్యారు. అట్లా అనడానికి కూడా లేదు. తెలంగాణలో ఉన్న పౌరుషం, ఇది పౌరుషాల గడ్డ. నిజంగా ఇక్కడ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే మాత్రం రాష్ట్రమే వచ్చింది. ఇక మిగతా విషయాలలో తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఇక్కడ హ్యాపీగా ఉండాలనేదే కేసీఆర్ గారు కాదు, ఇక్కడ ప్రజలు కూడా నినాదము. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టదు, భాష మీద దాడి జరగొద్దనే స్వరాష్ట్రం కోసం కొట్లాడినాం.
అలా దాడి జరిగితే మాత్రం మళ్ళీ మనుషుల మధ్య వైషమ్యాలు వచ్చే అవకాశం ఉంటుందని మనకు కనబడుతుంది. రైట్, ఫైనల్గా ఏం చెప్తారు తెలంగాణ ప్రాంత ప్రజలకు? అంటే ఇక్కడ ఒకటి నేను చెప్తున్నా, అంటే ఇల్లీగల్గా అరెస్ట్ చేసినప్పుడు కావచ్చు, ఇల్లీగల్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు పోలీసు వాళ్ళు, మీరు కన్సెంట్ ఒక మీకు తెలిసిన అడ్వకేట్ కావచ్చు, మీకు తెలియని అడ్వకేట్ కావచ్చు, మీ అడ్వకేట్ని పిలిపించుకోండి, అడ్వకేట్ కనీసం కాల్ చేయండి, అడ్వకేట్కి పోలీసులతో మాట్లాడించండి. అరెస్ట్ చేసే ముందు ఈవెన్ మీరు ఇమీడియట్గా జడ్జి దగ్గరికి మీకు తెలియకుండా రాత్రిపూట రిమాండ్లు అవుతున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో. రిమాండ్ అయినప్పుడు జడ్జికి చెప్పండి. కనీసం జడ్జి దగ్గరికి వెళ్ళినప్పుడు, సార్ నాకు ఏ కేసులో వీళ్ళు అరెస్ట్ చేసినో చెప్పలేదు, నాకు అడ్వకేట్ని పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వలేదు, అసలు రిటర్న్గా అసలు నాకు మీద ఎవరు కేసు పెట్టారో ఆయన పేరు నాకు చెప్పలేదు, ఆ కేసు వివరాలు నాకు చెప్పలేదు. మీరు జడ్జి దగ్గర చెప్పినప్పుడు మాత్రం ఇమీడియట్గా మీకు రిమాండ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, మీకు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది, ఆ పోలీసు వాళ్ళకి సోకాజ్ నోటీస్ పోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఏదో చేస్తారనే భ్రాంతిలో మాత్రం ఉండకండి. పోలీసు వాళ్ళు కేసు పెట్టి తప్పు చేస్తారు, తప్పుడు కేసులు పెడుతున్నారు. మిమ్మల్ని ఇల్లీగల్గా డిటెన్షన్ చేసే రైట్ పోలీసు అధికారికి లేదు. నిజంగా చేస్తే మీరు జడ్జి దృష్టికి తీసుకెళ్ళండి, అడ్వకేట్ని అప్రోచ్ కాండి. నిజంగా అక్రమంగా మిమ్మల్ని కేసులు పెడితే మా బీఆర్ఎస్ తెలంగాణ భవన్ వేదికగా మీకు లీగల్ టీం, మాకు ప్రాంతీయ పార్టీలకు అతీతంగా మేము లీగల్గా సపోర్ట్ చేస్తున్నాము. మా దగ్గరికి వచ్చినా మేము లీగల్గా హెల్ప్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కేసులో ఆనాడు ఉద్యమంలో ఒకవైపు, నేడు రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా తెలంగాణ ఆంధ్రాకు సంబంధించిన మళ్ళొక్కసారి విద్వేషపూరితమైన అంశాలు ఇక్కడ తెర మీదకి వస్తున్నాయి. దాంతోపాటు అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు జరుగుతున్న తీరైతే కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణ సమాజానికి సంబంధించి నాటి ఉద్యమకారులు నేడు ప్రశ్నించే గొంతుకలుగా మారేసరికి ఏ ప్రభుత్వానికి కూడా జీర్ణించుకోలేని పరిస్థితి అయితే ఏర్పడుతుంది. సో మొత్తానికి ఎవరైతే అన్యాయానికి గురవుతారో, ఎవరి మీద అక్రమ కేసులు అయితే అవుతాయో, ఎవరి పక్షాన పూర్తి స్థాయిలో ఎవరు నిస్సహాయ స్థితిలో ఉంటారో వారి పక్షాన లక్ష్మణన్న నిలబడడానికి అయితే రెడీగా ఉన్నాడు. సో ఎలాంటి అక్రమ కేసులైనా కూడా మీరు కూడా అడ్వకేట్లకు సంబంధించి రాజ్యాంగాన్ని కూడా చదివే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రాష్ట్రంలో చాలా రోజులుగా జరుగుతున్న పోలీసులకు సంబంధించిన అక్రమ అరెస్టులు అయితే చూస్తున్నాం. సో భవిష్యత్తులో ఇవన్నీ కూడా రిపీట్ కాకుండా కూడా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వంకి సంబంధించి విధి విధానాలు కూడా మారాల్సిన అవసరం ఉంటుంది. ఇక మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైఆర్టీవీ. సైనింగ్ ఆఫ్ మే రంజిత్.